నేను మీ యాంకర్ సుహానా సేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. మానవుడు చనిపోయాక వెళ్ళేది స్వర్గం లేదా నరకం అన్నది తెలియదు. కానీ రాజస్థాన్ రాష్ట్రంలో గల మౌంట్ ఆబు నగరం భూతల స్వర్గం అంటే అతిశయోక్తి కాదు. ప్రజాపిత బ్రహ్మబాబా ఇక్కడే బ్రహ్మకుమారి సంస్థ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రస్తుతం 142 దేశాల్లో బ్రాంచీల ద్వారా బ్రహ్మబాబా బోధనలు విస్తృతి ప్రచారం చేస్తున్నారు. ప్రధాన కార్యాలయంలోనే 2000 మందికి పైగా సేవకులు వివిధ రకాలుగా సేవలు అందిస్తూనే ఉన్నారు. అలానే అక్కడ అన్ని బ్రాంచీల్లో కూడా సేవకులు ఉన్నారు. ఇక మౌంట్ ఆబు నగరంలో ఏటా సెప్టెంబర్కి జరిగే జాతీయ మీడియా సదస్సుకి ఎందరో ప్రజాప్రతినిధులు ప్రముఖులు అతిథులుగా వచ్చి సందేశాలు ఇస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 3000 మంది వరకు పాత్రికేయులు ఈ సదస్సులో పాల్గొంటారు. మరెన్నో విషయాలు రమక్కయ్య మాటల్లో. జర్నలిస్టులందరికీ కూడా మార్నింగ్ రాజయోగ సెక్షన్ అయిపోయింది. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అనంతరం 10:30 దాకా క్లాసులు ఇంకా ప్రారంభం అవ్వవు కాబట్టి తలహటి శాంతివనంలో ఉన్నటువంటి తపస్యాధామం బాబా రూము, ఇది కాకుండా పెద్ద భోజనం 2,000 మందికి రోజుకి 10,000 మంది 20,000 మంది 30,000 మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ భోజన సదుపాయం త్వరితగతిలో ఏ విధంగా అందించడం జరుగుతుందని మీకు భోలానాథ్ సింహబాబా యొక్క బండారాన్ని చూపించడం జరుగుతుంది. 1975లో ఫస్ట్లో బ్రహ్మకుమారి సంస్థానంలో మొట్టమొదటి లోటస్ హౌస్ తపస్యాధామం అనేటువంటి ఒక మెడిటేషన్ రూమ్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. దాంతో పాటు ఓం మ్యూజియం, ఆధ్యాత్మిక సామాజిక సైన్స్ అలాంటి విషయాలు ఎన్ని మ్యూజియం ద్వారా ఓం మ్యూజియం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎంతోమంది చెడు వ్యసనాలు వదలడానికి మనుషులు చాలా అలవాటు చేసుకోవడానికి కష్టపడరు, కానీ వదలడానికి చాలా కష్టపడతారు. కాబట్టి వాటిని వదిలేందుకు ఏ విధమైన సహజమైన ఆలోచనలు చేయాలన్నది కూడా వ్యసనముక్త ప్రదర్శన ద్వారా మీరు అందరూ కూడా అక్కడ మీరు తెలుసుకోవచ్చు. సుమారుగా ఇప్పుడు దేశంలో నలువైపుల నుంచి నేపాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా 3,000 మందికి పైగానే పాత్రికేయులు ఇందులో సదస్సులో పాల్గొంటున్నారు. రాజస్థాన్లో ఉన్న మౌంట్ ఆబు చూసేందుకు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆసక్తిగా చూడడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదేవిధంగా మళ్ళీ వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నట్టుగా చాలామంది తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఒక కొత్త ప్రపంచాన్ని చూసినట్టుగా, ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళేట్టుగా ఒక మంచి ఆలోచనతో ఉంటారు. అందరూ కూడా పాజిటివ్ మైండ్తో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిస్టమ్ మారుతుంది. ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో చాలామంది లేడీస్ అండ్ జెంట్స్ పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ టైం ప్రకారంగా ఫుడ్ తింటూ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడం జరుగుతుంది. ఇందులో మనకి చెప్పాల్సిన విషయం ఏంటంటే మెడిసిన్ లేకుండా మనం ఏ విధంగా మనం చేయగలము అన్న దానిపైన వీళ్ళు చెప్పే ఆలోచన. మౌంట్ ఆబులో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మెడిసిన్ లేకుండా మనం ఆ ఫుడ్ ఏ విధంగా. ఓం శాంతి. అందరికీ నమస్కారము. ముందడుగు 9 న్యూస్ నా 5వ వర్షం యానివర్సరీకి శుభాకాంక్షలు. ఈరోజు మేము ఈ 14 మౌంట్ ఆబులో ప్రోగ్రామ్ చేస్తూ ఉండేది మాకు టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ కూడా ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అనుకుంటూ ప్రతి ఒక్క పెద్ద చిన్న అని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేయడం, అదేవిధంగా ఎవరికి తోచిన పని వాళ్ళు చేయడం, ఇందులో తిన్న ప్లేట్ కూడా వాళ్ళే, ఎవరి ప్లేట్ వాళ్ళే కడుక్కోవడం, ఈగో లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఎంత పెద్దవాళ్ళైనా సరే ఇందులో मीडिया कर्मी तो हर युगों के अंदर होते ही आए हैं। हमारा भारत देश पत्रकारों से, पत्रकारिता से और हमारे ऋषि मुनियों ने भी यह पाठ प्ले किया है। सोना नागमल सिंह है। मैं बीना शहर से हूँ, सागर डिस्ट्रिक्ट मध्य प्रदेश से। मैं यहाँ पर मीडिया कॉन्फ्रेंस सेमिनार अटेंड करने के लिए आई हूँ। मैं यहाँ माउंट आबू ब्रह्म कुमारी आश्रम में सेमिनार अटेंड करने ముందడుగున న్యూస్ ఛానల్ 5వ వర్షం డే శుభాకాంక్షలు. ఈరోజు ఈ 14 మేము ఇది చేస్తూ ఉండేది చాలా మాకు సంతోషం అవుతూ ఉండదు. ఇట్లా పీస్ఫుల్ ఉండే ఇట్లా జాగాలో మేము పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాము. మేము కర్ణాటక ఇంకా బెంగళూరు ఇంకా రేఖ అండ్ అందరూ స్టూడెంట్స్ అంతా వచ్చి చేస్తాము. మీ ఫీలింగ్స్ ఏంటి? మేము ఇది రెండోసారి వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాము. ఇప్పుడు మేము ఇనాగ్రేషన్ సాంగ్ చేసినాము. ఇంకా సాయంత్రము మేము ఒకటి పెద్ద డాన్స్ ఉండేట్లా రాస్ అనే ఒక నృత్యం చేస్తూ ఉన్నాము. నైట్కి పర్ఫార్మెన్స్ ఉండేది. మౌంట్ అబూ లాంటి ఆధ్యాత్మిక కేంద్రంలో కల్చరల్ ప్రోగ్రామ్ చేయడం మీకు ఎలా ఫీల్ అవుతుంది? మాకు చాలా గర్వపడతా ఉన్నాము. ఏంటంటే ఇట్లా జాగాలో ఇట్లా ఒకటి అవకాశం చిక్కేది చాలా తక్కువ. అట్లా దాంట్లో మనకి మా గురువులు అయిండేట్లలో అట్లా స్నేహితులు అయిండేట్లో రాజేశ్వరి 14 మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి మాకిను ఇక్కడ ఉండే అట్లా ఆధ్యాత్మిక ಬಗ್ಗೆ అంతా నేను మాకు తెలివి చెప్తున్నారు. వాళ్ళకి నేను ధన్యవాదాలు. ఓం శాంతి. ముందుగా ఆబు తీర్థస్థానంలోకి విచ్చేసిన జాతీయ మీడియా సదస్సు సందర్భంగా విచ్చేసిన విశాఖపట్నం నుంచి వచ్చేసిన తదితర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, జర్నలిస్టులందరికీ, సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, శుభోదయం తెలియజేస్తూ బ్రహ్మకుమారి రామేశ్వరి మాట్లాడుతున్నానండి. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం యొక్క అంతర్జాతీయ ముఖ్య కేంద్రమైనటువంటి ఆ మౌంట్ ఆబూ రాజస్థాన్లో ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి జాతీయ మీడియా సదస్సులో పాల్గొనేందుకు మొత్తం భారతదేశమే కాకుండా నేపాల్ నుంచి కూడా వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు చాలామంది ఉన్నారు. ఇందులో సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వీరందరూ కూడా ఎంతో చాలా ఉత్సాహంతో ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సదస్సు సెప్టెంబర్ 24, 2024లో సెప్టెంబర్ 26వ తారీఖు నుంచి సాయంకాలం నుంచి ప్రారంభమైంది. సాయంకాలం పరిచయ వేదికతో ప్రారంభమైనటువంటి ఈ సదస్సులో ముఖ్య అతిథిగా మురుగన్ గారు వచ్చారు. వారు బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉంటున్నారు. ఢిల్లీ నుంచి డాక్టర్ ఎల్ మురుగన్ గారు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఢిల్లీ నుంచి వస్తున్నారు. అలాగే సంస్థ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ డాక్టర్ రత్నమోహిని దాది గారు కూడా ఇందులో అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ వచ్చారు. ఇందులో డాక్టర్ లక్ష్మి, డాక్టర్ కరుణాభాయి గారు కూడా పాల్గొన్నారు. బ్రిజ్మోహన్ భాయ్ గారు, శాంతను భాయ్ గారు వీళ్ళందరూ పాల్గొని మీడియా సదస్సులో వచ్చేసిన వాళ్ళందరికీ కూడా సంస్థ పరిచయాన్ని ఇచ్చి సంస్థ యొక్క ముఖ్య కర్తవ్యాన్ని తెలియజేస్తూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బ్రహ్మకుమారి రాజయోగిని కవిత గారు తెలియజేశారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అందరికీ కూడా ముఖ్యంగా కావాల్సినటువంటి సమాజం ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సమాజాన్ని నిర్మించాలి అంటే ఆధ్యాత్మిక సశక్తీకరణ అనేది చాలా అవసరం. స్పిరిచువల్ ఎంపవర్మెంట్. దానికి మీడియా వారే ప్రధానమైనటువంటి పాత్రను అభినయించగలుగుతారని వారిని అభినందిస్తూ ప్రతి ఒక్క మీడియా వారిని కూడా దైనందిక జీవితంలో కూడా ఆధ్యాత్మికతను అలవర్చుకుని
అదేవిధంగా క్రమశిక్షణతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపవలసిందిగా వారికి కూడా ప్రేరణ ఇస్తూ సమాజానికి కూడా ఆరోగ్యకరంగా సంతోషకరంగా జీవించడం ఎలా అన్నది మీ ప్రసార సాధనాల ద్వారా వాళ్ళందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ మీడియా సదస్సుని ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు. ఇప్పుడు సైన్స్ సాధనాలు ఎన్ని వచ్చేసినా మనిషికి సుఖం శాంతి లేదు. సౌకర్యం వచ్చినా కూడా మనిషిలో శ్రమ తగ్గలేదు, అలాగే మానసిక ఒత్తిడి తగ్గలేదు, భయాందోళన కూడా అంతకన్నా తగ్గలేదు. ఇలాంటి నేపథ్యంలో సైన్స్ కంటే కూడా సైలెన్స్ మీన్స్ స్పిరిచువల్ పవర్ అనేది మనిషికి ఇప్పుడు ఎంతైనా అవసరమని దాన్ని రాజయోగ మెడిటేషన్ ద్వారా వారు పొద్దున్న 6:45 నుంచి అరేంజ్ చేసినటువంటి రాజయోగ శిబిర్లో కూడా పాల్గొనే వాళ్ళకి రాజయోగ అభ్యాసం గురించి కూడా వాళ్ళకి తెలియజేశారు. ఈరోజు కార్యక్రమంలో సాయంకాలం ప్లీనరీ సెక్షన్ ఉంటుంది. అంటే 27వ తారీఖున సెక్షన్లో ముఖ్యమైనటువంటి యూనివర్సిటీల నుంచి వచ్చి జర్నలిజం డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల కొత్త విషయాలను జర్నలిజం ప్రొఫెషన్లో ఏ విధంగా వాళ్ళు కొత్త మెళకువలతోటి కొత్త సులువులతోటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో శ్రమ పడకుండా వార్తలని చక్కగా ప్రజానీకానికి సకారాత్మకంగా అంటే పాజిటివ్ విచారాన్ని ఎలా ఇవ్వాలన్నది వాళ్ళందరూ కూడా తమ ఉపన్యాసాల్లో తెలియజేస్తారు. అదేవిధంగా ప్లీనరీ సెక్షన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుందండి. టాపిక్ అంతా కూడా వాళ్ళకి అక్కడ చెప్పడం జరుగుతుంది. గ్లోబల్ పీస్ అంటే ప్రపంచ శాంతి సౌఖ్యం కోసం ఏ విధమైనటువంటి ఆలోచనలు మీడియా ద్వారా ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కూడా అందే విధంగా ఏ విధంగా జరపాలన్నది ఈ సెషన్లో వ్యక్తిగతమైనటువంటి ఇంటరాక్షన్ అనేది ఉంటుందని తెలియజేశారు. ఈరోజు కార్యక్రమంలో